హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ వారం మన ముందుకు వచ్చిన చిత్రం హిట్ 3. నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. అర్జున్ సర్కార్ ఒక రూత్లెస్ ఎస్పీ. చిన్నతనంలోనే అమ్మను కోల్పోవడంతో రఫ్ అండ్ టఫ్గా పెరుగుతాడు. ఇక సొసైటీలో ఒక క్రిమినల్ కూడా బతకూడదు అనుకునే పోలీస్ తన చేతికి దొరికిన క్రిమినల్స్ను నరకం చూపిస్తుంటాడు అర్జున్. అలాంటి అర్జున్కి సిటీకే అనే డార్క్ వెబ్సైట్ గురించి తెలుస్తుంది. ఆ సైట్ ద్వారా సైకో కిల్లర్స్ అంతా వరుసగా హత్యలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతుంటారు. అలాంటి కేసులోకి అర్జున్ సర్కార్ సైకో కిల్లర్గా వస్తాడు. ఈ మధ్యలో మృదులతో ప్రేమలో పడతాడు. అసలు మృదుల ఎవరు? ఆమె ఎందుకు అర్జున్ సర్కార్ లైఫ్లోకి వస్తుంది? ఇంతకీ ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్న సైకో కిల్లర్ ఎవరు? అతడి మోటో ఏంటి? చివరకు ఆ కిల్లర్ను అర్జున్ సర్కార్ ఎలా అంతం చేశాడు అనేదే మిగిలిన కథ. ఎప్పటిలాగే అర్జున్ సర్కార్గా తన పాత్రలో నాని అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో నాని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. నాని నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ని చూపిస్తూ తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో నాని ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. హిట్ 3తో తెలుగు తెరకు నేరుగా పరిచయం అయిన శ్రీనిధి శెట్టి తన పాత్రలో ఒదిగిపోయింది. కీలక సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుంది. అలాగే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన రావు రమేష్, శ్రీనాథ్ మాగంటి ఆకట్టుకున్నారు. అదేవిధంగా అతిథి పాత్రలో నటించిన అడవిశేష్తో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. దర్శకుడు శైలేష్ కొలను మూవీకి అనుగుణంగా స్క్రీన్ ప్లేను నడుపుతూ నానిని కొత్తగా చూపించిన విధానం బాగుంది. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ను మరియు బలమైన భావోద్వేగాలను అలాగే డార్క్ టచ్ను కూడా సమపాలలో పెట్టడం సినిమాకి ప్లస్ అయింది. అదేవిధంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. సినిమా యాక్షన్ లవర్స్కి బాగా నచ్చుతుంది. ఇక సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. డాక్టర్ శైలేష్ కొలను రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరును కనబరిచిన ఆయన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంతా ఒక యాక్షన్ సీక్వెన్స్ చుట్టూ తిరగడం బాగాలేదు. కొన్ని చోట్ల ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. ఇక నిర్మాతలు నాని, ప్రశాంత్ త్రిపురనేని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసినట్లయితే మంచి ఎమోషన్స్ మరియు భారీ విజువల్స్తో వచ్చిన ఈ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ హిట్ 3 చాలా వరకు ఆకట్టుకున్న కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. అలాగే సినిమా రిలీజ్కి ముందు వచ్చినంత హైప్ ఈ సినిమాలో కంటిన్యూ చేయలేకపోయారు. ఇక నాని హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. కొన్ని సన్నివేశాలు రొటీన్గా సాగడం, స్క్రీన్ ప్లే రెగ్యులర్గా ఉండడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. అయితే నాని తన నటనతో, తన వైల్డ్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం నాని అభిమానులతో పాటు యాక్షన్ లవర్స్ను కూడా అలరిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.